హలో దోస్తర్, వీకెండ్ వచ్చింది, ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నారా? బుర్ర బద్దలు కొట్టుకునేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నేను ఈ రెస్టారెంట్ని సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రీసెంట్గా వెళ్ళాను. సో చాలా బాగుంది. టేస్ట్ అండ్ ఫుడ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ అండి. సో ఏ రెస్టారెంట్ అనుకుంటున్నారా? చుల్హా చౌకీ కా దాబా. ఇది బెంగళూరులో ఉందండి. సో చుల్హా చౌకకి దాబా అనేది చాలా లొకేషన్స్లో ఉంది, ఏరియాస్లో. కోరమంగళలో ఉంది, వైట్ఫీల్డ్ ఏఈసిఎస్ లేఅవుట్లో ఉంది, అండ్ సర్జాపూర్ రోడ్లో ఉంది, మహదేవపుర దగ్గర ఉంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను లొకేషన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం నార్త్ ఇండియన్ ఫుడ్ అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ దాబా ఫీల్ కోసం వీళ్ళు మొత్తం కార్ట్స్ అండ్ ఇలా వుడ్తో చేసిన డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ చైర్స్ కూడా వుడ్, అండ్ మనకి మంచం ఎలా అయితే అల్లుతారో అలా సీటింగ్ అనేది ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి పల్లెటూళ్ళల్లో మంచాల మీద కూర్చొని తినేవాళ్ళు. అండ్ నార్త్ ఇండియన్ సైడ్ పంజాబ్ కానీ గుజరాత్ కానీ ఈ పక్క వెళ్ళినప్పుడు మూవీస్లో కూడా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వాళ్ళు మంచాల మీద కూర్చొని కుల్చాస్ అండ్ లస్సీ పెద్ద గ్లాస్లో తాగే సీన్స్ అయితే చూపిస్తారు. సో వన్ ఆఫ్ మై ఫ్యాంటసీ అని చెప్పుకోవచ్చు. సో నాకు ఈ దాబా చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో స్పెసిఫిక్గా నేను ఈ వ్యూ పాయింటే కావాలి అని చెప్పేసి తీసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచం మీద కూర్చొని హ్యాపీగా కుమ్మేశాను అనమాట. సో మీకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఆర్ ఫ్యాంటసీస్ ఉంటే మీరు కూడా వెళ్ళి ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ నేనైతే తీసుకున్నది గోబీ మంచూరియా ఒక ప్లేట్, అండ్ కుల్చాస్ తీసుకున్నాను, అండ్ మష్రూమ్ కర్రీ తీసుకున్నాను. సో ఈ 3 ఐటమ్స్ 2 మెంబర్స్కి చాలా బాగా సరిపోయింది. అండ్ గోబీ మంచూరియా క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఒక లస్సీ తీసుకున్నాము. సో ఇది నార్మల్గా గ్లాసులో కానీ దీంట్లో కానీ ఏది కావాలి అని అడుగుతారు. సో ఇలా మట్టి దాంట్లో అయితే మాత్రం 20 రూపీస్ ఎక్స్ట్రా, బట్ ఆ ఫీల్ బాగుంటుంది. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం రీజనబుల్ కాస్టే. నార్మల్ రెస్టారెంట్స్లో ఎంతైతే ఉంటుందో ఇప్పుడు 250 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. సో మీకు తెలిసిందే కదా, నేను మ్యాక్సిమం తక్కువ ప్రైజెస్ ఉండే రెస్టారెంట్స్, లేకపోతే అన్లిమిటెడ్ బఫే సిస్టమ్స్ ఇవే పెడతాను. లేకపోతే ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా మంచిగా మనకి క్వాంటిటీ ఎక్కువగా ఉన్నా కానీ నేనైతే ప్రిఫర్ చేస్తాను. మీకు తెలిసిన విషయమే. ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఒకటి పెట్టాను, అక్కడ కూడా కాస్ట్ 300 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ పాస్తా వేరే లెవెల్గా ఉంది. సో అది కూడా ఉంది. చూడండి, మీరు తిరుపతిలో ఉంటే మాత్రం విజిట్ చేయండి ఇటాలియన్ రెస్టారెంట్కి. అండ్ ఇదైతే చుల్హా చౌకీ దా ధాబా అనమాట. సో స్పైస్ లెవెల్స్ అండ్ మసాలాసు చాలా కరెక్ట్ పోర్షన్లో ఉంది. అండ్ లస్సీ అయితే చాలా చాలా నచ్చింది నాకు. అండ్ నా ఫేవరెట్ అనమాట లస్సీ మాత్రం. అండ్ గోబీ విషయానికి వస్తే వాళ్ళు చాలా ప్లేట్ ఫుల్గా ఇచ్చారు. హాఫ్ గోబీ అండ్ మష్రూమ్ కర్రీ హాఫ్, అండ్ కుల్చాలో 2 ఆర్డర్ చేసాము. 4 పీసెస్ ఇచ్చారు. 2 పీసెస్ తింటేనే సరిపోయింది. ఫుల్ స్టఫ్డ్ అనమాట అది కూడా కుల్చా. సో ఇదండి సంగతి. 50 రూపీస్ అలా ఉంటుంది కుల్చా, బట్ స్టిల్ వర్త్ ఇట్. ఎందుకంటే మీకు 2 తింటేనే హెవీ అయిపోతుంది. ఐ మీన్ ఒక్క కుల్చా అంటే 2 పీసెస్ తింటేనే మీకు హెవీ అయిపోతుంది. సో మీరు టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ గ్రూప్గా కానీ ఫ్రెండ్స్ అంతా కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం గో విత్ దిస్. చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ ఫుడ్ క్వాలిటీ అంతా బాగుంది. సో ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోండి. అంతే అండి, ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.